నమస్కారం. ఒక దేశం ఒకప్పుడు సంపదతో తొలతూగింది. ఇప్పుడు ఆకలితో అలముడిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్నా సరే అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఇదే వెనిజులా కథ. ఈ విశ్లేషణలో ఈ పతనం వెనుకున్న కారణాలేంటి, ముఖ్యంగా భారతలాంటి దేశాలు దీని నుండి ఏం పాఠాలు నేర్చుకోవాలి అన్నది లోతుగా చర్చిద్దాం. ఈ నెంబర్ చూడండి, 10 లక్షల శాతం. ఇది అక్షరాల వెనిజులాలో ఒకానొక దశలో నమోదైన హైపర్ ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే పొద్దున కొన్న వస్తు ధర సాయంత్రానికి రెట్టింపైపోవడం, మన జీవితకాల సంపాదన కళ్ల ముందే ఆవిరైపోవడం. ఇది కేవలం ఒక అంకె కాదు, కోట్లాని మంది జీవితాల్ని నాశనం చేసిన ఒక సుడిగుండం. -80%. 2013 తర్వాత వెనిజులా ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా పడిపోయింది. ఆశ్చర్యమేంటంటే ఈ విధ్వంసం ఏ యుద్ధం వల్లనో ప్రకృతి వైపరీత్యం వల్లనో జరగలేదు. కేవలం కొన్ని ప్రభుత్వ విధానాల వల్ల ఒక దేశం దశాబ్దాల వెనక్కెలా వెళ్ళిపోతుందో చెప్పడానికి ఇదొక చేదు నిదర్శనం. 77 లక్షలు. ఇది ఏదో ఒక నగరం జనాభా కాదు. తమ సొంత ఇంటిని, దేశాన్ని వదిలిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన వెనిజులా పౌరుల సంఖ్య. ఇది సిరియా యుద్ధం తర్వాత ప్రపంచం చూసిన అతిపెద్ద శరణార్థుల సంక్షోభాల్లో ఒకటి. మరి అసలు ప్రశ్న ఇదే కదా, ఇంత నల్ల బంగారం అంటే ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం ఇంతటి చీకట్లోకి ఎలా జారిపోయింది? దీని వెనకున్న కారణాల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సో మొదటి భాగం, సంపద నుండి సంక్షోభం వరకు. ఈ పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆ దేశం ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేదో తెలియాలి. వెనిజులా గతం నిజంగా చాలా వైభవంగా ఉండేది. వెనిజులా సంపదంతా ఒకే ఒక్కదానిపై ఆధారపడి ఉంది, అదే చమురు. భూగర్భంలో ఉన్న ఈ నల్ల బంగారమే దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసింది. కాని విచిత్రమేంటంటే ఏదైతే వాళ్లని శిఖరానికి చేర్చిందో అదే వాళ్లని పాతాళానికి తొక్కేయడానికి కూడా కారణమైంది. రెండవ భాగం, పతనానికి అసలు కారణాలు. ఈ సంక్షోభం అనేది రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దశాబ్దాలుగా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల ఫలితమే నేటి వెనిజులా. ఆ నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్థూలంగా చెప్పాలంటే ఈ పతనానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది కేవలం చమురుపైనే గుడ్డిగా ఆధారపడటం. రెండవది 21వ శతాబ్దపు సోషలిజం పేరుతో చేసిన ఆర్థిక ప్రయోగాలు. ఇక మూడవది దేశాన్ని పట్టిపీదించిన అవినీతి, మిస్మేనేజ్మెంట్. ఈ సంక్షోభం ఎలా రూపుదిద్దుకుందో ఈ టైంలైన్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 1999లో హ్యూగో చావేజ్ అధికారంలోకి రావడంతో ఒక శకం మొదలైంది. 2013లో ఆయన మరణం తర్వాత నికోలస్ మదురో బాధ్యతలు చేపట్టారు. ఇక టర్నింగ్ పాయింట్ ఏంటంటే 2014లో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పడిపోవడమే. అప్పటికే బలహీనంగా ఉన్న వెనిజులా ఆర్థిక వ్యవస్థ పేకమెడలా కూలిపోయింది. చావేజ్ హయాంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ కంపెనీలను, వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చమురుతో వచ్చిన డబ్బును భారీ సంక్షేమ పథకాలకు మళ్లించారు. అంతటితో ఆగకుండా మార్కెట్తో సంబంధం లేకుండా నిత్యావసరాల ధరలను ప్రభుత్వమే కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. వినడానికివన్నీ చాలా బాగున్నా దేశ ఉత్పత్తి రంగాన్నివే నిలువునా దెబ్బతీశాయి. మూడవ భాగం, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ. మరి ఈ విధానాల ఫలితమేంటి? ఆ భయంకరమైన ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ గణాంకాలు చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఆ 10 లక్షల శాతం ద్రవ్యోల్బణమంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు. పొద్దున ఒక ధర ఉంటే సాయంత్రానికి అది డబుల్ అయ్యేది. ప్రజల పొదుపు మొత్తం గాల్లో కలిసిపోయింది. దేశ కరెన్సీ బొలివర్ విలువ ఎంతలా పడిపోయిందంటే ప్రజలు డబ్బును లెక్కించడం మానేసి కిలోల లెక్కన తూకం వేసి వస్తువులు కొనే పరిస్థితి వచ్చింది. కరెన్సీ నోట్లను చెత్తలా పడేసేంతగా దాని విలువ పతనమైంది. నాలుగవ భాగం, ఒక మానవ విషాదం. ఈ అంకెలు, గణాంకాల వెనుక ఉన్న అసలు కథ ప్రజల కన్నీటి కథ. ఈ ఆర్థిక సంక్షోభం సాధారణ పౌరుల జీవితాలను ఎలా నాశనం చేసిందో చూస్తే మనసు తరుక్కుపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దేశంలో ప్రతి 10 మందిలో 9 మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. అంటే జనాభాలో 90%. ఒకప్పుడు లాటిన్ అమెరికాకే తలమానికంగా ఉన్న దేశంలో ఇది నమ్మలేని, జీర్ణించుకోలేని నిజం. ఆకలి ఎంత తీవ్రంగా ఉందంటే తినడానికి తిండి దొరక్క ప్రజలు బరువు తగ్గిపోవడాన్ని అక్కడ మదురో డైట్ అని పిలుస్తున్నారు. ఇది ఎంత భయంకరమైన వాస్తవికత కదా! అంతేకాదు, ఈ సంక్షోభం అన్ని రంగాలను కబళించింది. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రుల్లో మందులు లేవు, వీధుల్లో నేరాలు పెరిగిపోయి భద్రత లేకుండా పోయింది. కనీసం కరెంట్,
మంచినీరు కూడా అందని దుస్థితి. ఒక ఆధునిక సమాజం కళ్ల ముందే ఎలా కుప్పకూల్తుందో వెనిజులా చూపించిందే. ఇక 5వ చివరి భాగం భారత్ నేర్చుకోవలసిన పాఠాలు. ఇంతటి ఘోర విషాదం నుండి మనం ముఖం తిప్పుకోలేం. ముఖ్యంగా భారతదేశంలాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వెనిజుయలా అనుభవం నుండి నేర్చుకోవలసిన కీలక పాఠాలు కొన్నున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి, అతి ముఖ్యమైన పాఠం ఆర్థిక వైవిధ్యం. వెనిజుయలా తన భవిష్యత్తునంతా ఒక్క చమురుపైనే పనంగబెట్టింది. ఆ రంగం కుప్పకూలగానే దేశం కూడా కూలిపోయింది. దీనినుంచి నేర్చుకోవాల్సిందేంటంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ ఒకే రంగం మీద ఆధారపడకూడదు. వ్యవసాయం, సేవలు, తయారీ ఇలా అన్ని రంగాలు బలంగా ఉంటేనే ఏ ఒక్క రంగం దెబ్బతిన్నా దేశం నిలదొక్కుకోగలదు. రెండవ పాఠం మార్కెట్ సూత్రాలను గౌరవించడం. ప్రభుత్వం ధరలను బలవంతంగా కంట్రోల్ చెయ్యాలని చూస్తే ఉత్పత్తిదారులు నష్టాలకు అమ్ముకోలేక ఉత్పత్తి ఆపేస్తారు. దాని ఫలితంగా మార్కెట్లో వస్తువులకే కొరత ఏర్పడుతుంది. వెనిజులాలో జరిగింది ఇదే. సో స్వేచ్ఛా మార్కెట్కు ప్రభుత్వ నియంత్రణకు మధ్య ఒక హెల్తీ బ్యాలెన్స్ ఉండటం చాలా ముఖ్యం. మూడవది సంస్థల స్వాతంత్రం. వెనిజువెలాలో సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా మారి ఇష్టానుసారం నోట్లను ముద్రించింది. ఫలితంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయడం మన ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంలాంటిది. చివరిగా అతి కీలకమైన పాఠం ఆర్థిక క్రమశిక్షణ. సంక్షేమం అందించడం ప్రభుత్వ బాధ్యతే, కాని ఆ పథకాలు దేశ ఆదాయానికి, ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి. కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భవిష్యత్తును పణంగా పెట్టి విచ్చలవిడిగా డబ్బు పంచడమంటే ఆర్థిక వ్యవస్థ పునాదులను మన చేతుల్తోనే పెకిలించినట్టవుతుంది. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒక దేశం యొక్క నిజమైన సంపద భూమిలో ఉన్న వనరులా, లేక ఆ వనరులను సరిగ్గా ఉపయోగించుకునేలా చేసే దాని విధానాలా? వెనిజులా కథ మనకు చాలా స్పష్టమైన సమాధానమిస్తుంది. ఆలోచించండి.